ఇప్పుడు మనం దేనికోసం ఈ మందిరంలో కూర్చున్నాం ఈరోజు? రాజును ఎదుర్కోవటానికి, రాజుల రాజైన మన యేసు రాజు ప్రక్కన కూర్చోవటానికి మనం అందరం సిద్ధపడుతున్నాం. అవునంటారా కాదంటారా? మనం అందరం సిద్ధపడుతున్నాం. ఆ మంచి రోజు కొరకు ఆ రాజుగారి పక్కన రాణిగా కూర్చుని ఆ గొప్ప భాగ్యం సంపాదించుకోవడం కోసం మనందరం సిద్ధపడి ఇక్కడ సిద్ధపడుతూ ఉన్నాం మందిరంలో. మన మందిరమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మందిరాలు ఉన్నాయి. లక్షల మందిరాలలో కోట్ల మంది అలా సిద్ధపడుతూ ఉన్నారు. అలా పడుతున్న వారిలో కొందరిని ఆయన వచ్చి తీసుకుని వెళతాడు. వాళ్ళనే సార్వత్రిక సంఘం అని పిలుస్తున్నారు. హల్లెలూయా. ఏమంటే వీళ్ళ గురించి ఏమంటారో చెప్పనా? సిలోన్ పెంతెకోస్తు వాళ్ళు అంటారు, మేమే వాళ్ళము అంటారు. మా కోసమే వస్తాడు, మేమే ఎత్తబడతామని. నో నో అని పెంతెకోస్తు వాళ్ళు అంటారు, మేమే వాళ్ళము, మేమే ఎత్తబడతామని. చెచ్చి ఎదవ గోల, ఎదవ గోల, ఎదవ గోల. మీరెవరు ఎత్తబడరు, మేమే ఎత్తబడతాం అంటారు. ఎవరు వాళ్ళు? ఆర్సిఎమ్స్ అంటారు. అసలు మీరు కాదు, అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్న మేము సిఎస్ఐ లోదరన్ మేమెత్తబడతాం అంటారు వాళ్ళు. ఇలా ఎవరు మట్టుకు వాళ్ళు మేమే ఎత్తబడతాం అంటాం. ఇప్పుడు మీరు నన్ను అడగాలిగా, పాస్టర్ గారు ఈరోజు ఇంతకీ మనం ఎత్తబడతామా? మనమే ఎత్తబడతామా? మిగిలిన సంఘాలు ఎత్తబడతాయా? నేను అంటాను, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంఘాలైతే సిద్ధపడుతున్నాయో అన్ని సంఘాలలో ఆయనకి ఇష్టమైన లక్షణాలు కలిగి అందరూ ఉంటారో వాళ్ళందరూ ఎత్తబడతారు ప్రతి సంఘంలో. హల్లెలూయా. వాళ్ళ ఆర్సిఎంలో కూర్చున్నారా, పెంటెకోస్ట్లో కూర్చున్నారా, సిలోన్ పెంటెకోస్తులో కూర్చున్నారా, సిఎస్ఐలో కూర్చున్నారా, లోదరంలో కూర్చున్నారా, ఎట్లాంటి ఎన్ని డినామినేషన్ ఉన్నాయో చెప్పిన ప్రపంచంలో ప్రస్తుతానికి నేను ఒక 10 కూడా చెప్పలేదు, 2300 డినామినేషన్స్ ప్రస్తుతానికి ఉన్నాయండి. ఒక పెద్ద మనిషి ఏమన్నాడు చెప్పనా? గాడ్ నామినేటెడ్ బట్ మ్యాన్ డినామినేటెడ్ అన్నాడు. దేవుడు ఏం చేశాడంటే నామినేట్ చేశాడు, లేని దానిలో సర్వాన్ని ఆయన కలగజేశాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? డినామినేషన్ చేస్తున్నాడు, మొత్తాన్ని దాన్ని విభజించేస్తున్నాడు, మొక్కలు చేసేస్తున్నాడు. ఒకే బైబిల్ 2300 మొక్కలు ఉన్నాయి. ఆడు చెప్పింది ఈడికి నచ్చదు, ఈడు చెప్పింది ఆడికి నచ్చదు, ఇదే కరెక్ట్ అంటాడు ఎవడు మట్టుకు వాడు. మనం అందుకే ఫుల్ గాస్పుల్ చర్చ్ అంటాం. ఎందుకు అంటామో చెప్పనా? ఆడు చెప్పిన పాయింట్లు ఉంటాయి, ఈడు చెప్పిన పాయింట్లు ఉంటాయి, ఆడు చెప్పిన పాయింట్లు ఉంటాయి. మొత్తం అందరూ కలిసి ఏమేం చెప్పారో అన్ని పాయింట్లు మన వాక్యం వెతికితే అందరికీ కనెక్ట్ అయ్యేది మన వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరి బ్యానర్ కిందకి వెళ్ళలేదు. కారణం ఏంటో చెప్పనా? ఏ బ్యానర్ కిందకు వెళ్ళి నేను పాస్టర్గా జాయిన్ అయినా సరే ఈ తిప్పలుండవు. నాకు లక్షలు ఇస్తారు. నాకు చాలా ఆఫర్స్ వచ్చినాయి. నేనేమన్నాను చెప్పనా? ఏ బ్యానర్ కింద నేను ఉండను. నా హెడ్ ఆయన ఒక్కడే, ఆయన కిందే నేను ఉంటానని యేసయ్య కింద నేను పాస్టర్గా పనిచేస్తున్నాను. ఆయన ఏం చెప్తే అది చెప్పటమే నా వంతు. హల్లెలూయా, హల్లెలూయా.